వాళ్ళు మన గుడి శంకుస్థాపనలు మన వాళ్ళని బెదిరించి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే మేము ఇవాపేస్తాం అని చెప్పి మలక్పేటలో గుడి శంకుస్థాపనలు కూడా వాళ్ళు మన వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి పొలిటికల్గా లాక్కొని వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేసి వాడొచ్చి మన గుళ్ళు శంకుస్థాపన చేయడం ఏంటని గొడవ పడ్డ రోజులు ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఆ దైన్య స్థితికి దింపుతారు. వాళ్ళు దైన్య స్థితిగా దింపితే మనకు హైందవ ధర్మం ఏం చెప్పిందండి? అమ్మని చేయి దాచి అన్నం అడిగిన ప్రతి ఒక్కడికి అన్నం పెట్టమని చెప్పింది. భగవద్గీతలో ఒకటే చెప్తాడు, పండితును సునక మాంసము తినువాడును ఒక ధర్మబద్ధమైన యోగికి ఇద్దరూ ఒకటే అన్నారు. నేను ఇంత నిర్భయంగా ఈ పోరాటాన్ని ఎందుకు ఆ ప్రాంతందే ఎంచుకున్నాను? మీరు ఇందాక పర్టికులర్ ఇన్సిడెంట్ చెప్తున్నారు, మధ్యలో డివేట్ అయిపోయాం. మద్రాసాకి వెళ్ళాను, 15 మందికి ఫీడ్ చేసి వచ్చాను. మీకు ఆ వీడియో కూడా ఫార్వర్డ్ చేస్తాను. డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ రిసెప్షన్ ఎట్లా ఉంది మీరు వెళ్తే? అసలు మీరు ప్రతిఘటన ఎదురైందా? ఏమీ లేదు. పైగా వాళ్ళు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, అమ్మ నువ్వు రామ్మా పిల్లలందరూ ఒక్కసారి నేను చూస్తారు. మీ నంబర్ నేను బోంగన 15-16 మంది పిల్లలందరి దగ్గరకు వచ్చేసారు. వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆర్కేసే అమ్మ. అడ్మినిస్ట్రేషన్ ఏదో ఉంటుంది కదా మద్రాసాకి, ఎవరో ఒక టీచర్ ఉన్నారు కదా, ఆయన ఒక్కటే. మీకు నేను నా మొబైల్లో వాయిస్ రికార్డింగ్ ఉంది, ఐ షేర్ దట్ వాయిస్ రికార్డింగ్ విత్. వాడు ఒకటే అన్నారు, అమ్మ మా అందరి ఆయుష్ కూడా తీసుకొని నువ్వు 100 ఏళ్ళు ఉండు తల్లి, నీలోని ఆ తల్లి ఆ మాతృత్వ భావననే మమ్మల్ని బతికిస్తోందమ్మా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. నిజంగా అంత పాథటిక్ సిచ్యుయేషన్ ఉన్నాయంటే వాళ్ళకి ఫండింగ్ లేకపోవడం. తినేస్తారండి బాబు, ఫండింగ్ ఎందుకు లేదు? వక్ఫ్ బోర్డులో కోట్లు ఎంత డబ్బు. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా, మన దేవాలయాలు ఉంటాయి, ఆ డబ్బు దేవాదాయ శాఖ తినేస్తుంది. వాడికి దేవాదాయ శాఖ లేదు, వాడికి ఏమంటారు, వాడికి వక్ఫ్ బోర్డు ఉంటుంది, వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఫండ్స్ ఇస్తుంది, అది వాళ్ళు తినేస్తారు. వాళ్ళకి మాట విని వాళ్ళు చెప్పిన మాట వినే మస్జిద్దులకు, వాళ్ళు చెప్పిన మాట వినే మదర్సాలకు వాళ్ళు ఫండ్ చేసుకుంటారు. ఎవరైతే మాకు ఇట్లా గొడవలు పడే ఇష్టం లేదు, మేము ఈ పద్ధతి వాళ్ళం కాము, మేమేదో చెప్పుకుంటామో మా రిలీజియన్ ముందుకు వెళ్ళాలి, మా మతం ముందుకు వెళ్ళాలని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం దొరకదండి. అలా నేను సపోర్ట్ చేశానండి మదర్సాలకు, అట్లా చేశాను. ఈరోజు నేను నిర్భయంగా ఇది వినే హిందువుల ముందు కూడా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మీరు వెళ్ళి మదర్సాలకు సపోర్ట్ చేయటం ఖచ్చితంగా మజ్లిస్కి కంటగింపుగానే ఉంటుంది. ఎందుకు అవ్వదండి? ఎందుకు అవ్వదు? ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మోసాలు బయటికి ఇలా వచ్చేస్తాయి. మోసాలు ఒక్కటే కాదు, వాళ్ళు రిలీజియన్ యాంగిల్ తీస్తారు కదా. మీతో ఘర్షణ పడలేదా అక్కడ వాళ్ళు? అదే కదా తమాషా. మీకు మాట చెప్పనా, వాళ్ళు మన గుడి శంకుస్థాపనలు మన వాళ్ళని బెదిరించి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకపోతే మేము ఇవాపేస్తాం అని చెప్పి మలక్పేటలో గుడి శంకుస్థాపనలు కూడా వాళ్ళు మన వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి పొలిటికల్గా లాక్కొని వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేసి వాడొచ్చి మన గుళ్ళు శంకుస్థాపన చేయడం ఏంటని గొడవ పడ్డ రోజులు ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఆ దైన్య స్థితికి దింపుతారు. వాళ్ళు దైన్య స్థితిగా దింపితే మనకు హైందవ ధర్మం ఏం చెప్పిందండి? అమ్మని చేయి దాచి అన్నం అడిగిన ప్రతి ఒక్కడికి అన్నం పెట్టమని చెప్పింది. భగవద్గీతలో ఒకటే చెప్తాడు, పండితును సునక మాంసము తినువాడును ఒక ధర్మబద్ధమైన యోగికి ఇద్దరూ ఒకటే అన్నారు. ఆ శ్లోకం కూడా చెప్తారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తవి చివరి వచ్చేప్పటికి పండిత సమదర్శన. అంటే సునక మాంసం తినే వాళ్ళందరి విషయంలో కూడా పండితుడు ఒకటే ప్రకారంగా సమదృష్టి కలిగి ఉండాలి. అదే నాకున్నది, ఆ సమదృష్టి. సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. నాకున్నది, నేను పాటిస్తున్నది అదే. అమ్మా మాకు ఆకలిగా ఉంది తల్లి, మేము ఈ పిడికిలి దొరకకపోతే ఇంకా మాకు జీవనం ముందుకు వెళ్ళదు అన్నప్పుడు వాళ్ళకంత అన్నం పెట్టడం మాత్రమే తెలిసిన వ్యక్తిని నేను. అలా అని ఎవరైనా ధర్మబద్ధం కాకుండా న్యాయబద్ధం కాకుండా హైందవ ధర్మ సంస్థాపనని కానీ హైందవుల వైపు కానీ కన్ను వేసినా వాళ్ళని హింస పెట్టదలిచిన ఊరుకునేది లేదు, క్షమించేది లేదు. అంటే అన్నం పెట్టే చేతికి అంటే 2 కాంట్రాస్ట్ అంశాలు ఇప్పుడు మీరు చెప్పారంటే, మజ్లిస్ ఏమో మీ మీద ప్రతిఘటన, బట్ వేరాస్ ఈ మదర్సాలు లేకపోతే మీరు వెళ్ళి ఎక్కడైతే మీరు వాళ్ళకి ఫైనాన్స్, షియా కమ్యూనిటీలో కూడా అనాథాశ్రమానికి మెడికల్ క్యాంప్స్ చేశాను నేను. షియా కమ్యూనిటీ అనాథాశ్రమానికి వాళ్ళ నుంచేమో మంచి రిసెప్షన్, చాలా ఎంత ప్రేమ అంటే. బట్ మీ ధైర్యం ఏంటి? భయం ఏంటి? మీ ధైర్యం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు భయం ఏంటి? మీకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. అక్కడ బతుకుతున్న వాళ్ళకి లేదా? ఉంది. కాకపోతే
ఎక్కడి నుంచైనా అజ్ఞాతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి దాడులు చేసే ప్రయత్నం చేయనివ్వండి. జరగచ్చు కదా? చేయనివ్వండి, చేయనివ్వండి, నేను రెడీగా ఉన్నాను, అన్నిటికీ రెడీగా ఉన్నానండి. ఏం చేయగలుగుతారు? ప్రాణమే కదా తీసుకోగలిగింది. ప్రాణం తీసుకోవడం వీళ్ళ చేతుల్లో ఎక్కడుందండి? ప్రాణం తీసుకోవాలనేది నా రాతలో రాసి పెట్టి ఉండాలి కదా. ఆ నిమిషం వీళ్ళ చేతుల్లో చావాలంటే వీళ్ళతో కాకపోతే ఒక లారీ గుద్దో బస్సు గుద్దో నాకు రోగం వచ్చో ఎన్నో మార్గాల మృత్యువు మనిషికి ఇంకో మనిషికి ఇచ్చే శక్తి ఉందనుకుంటున్నారు. నేనుందనుకోవట్లా. మృత్యువు రూపం. కానీ నాకు ఆ రోజు నాకు మృత్యువు నన్ను వచ్చి కబళించాలని స్వయంగా యమధర్మరాజే నిర్ణయిస్తే నిమిత్తమాత్రురాలు అదే రూపంలో రావచ్చు అంటారు. దానికి నేను భయపడి నేను చేసే ధర్మకర్తవ్యాన్ని నేను వెనకాడను. అటువంటి కోవకు సంబంధించిన మనిషిని కాదు నేను. రెండు పరస్పరం భిన్నమైన మార్గాలని మీరు తీసుకొని పొలిటికల్గా పెనిట్రేట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సొసైటీ ఐ కెన్ టర్మ్ ఇట్ యాజ్ ఎన్ ఇండెఫినెట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అనంత వర్తమాన కాలం అని అనుకోవాలి. ఎందుకంటే మీ జర్నీ చూస్తే మీరు అన్నారు ఇందాక, ఎంతవరకు సఫలీకృతమయ్యే ప్రశ్న కాదు, నాంది ఎంత బలంగా పడింది అని. సరే, ఎంత బలంగా పడింది? 1 అడుగా, 2 అడుగులా, 3 అడుగులా? నాకు నిజంగా ఆనందం కలిగేంత స్థాయిలో పడిందండి. ఆనందం దేనికి అని అంటే, ఎంతోమంది హిందువులు స్పందిస్తున్నారు, ఎంతోమంది ముస్లింలు స్పందిస్తున్నారు. నాకు నిన్న ఆ మదర్సాకి వెళితేనే నేను మీకు క్లిప్ ఫార్వర్డ్ చేస్తానండి. ఎందుకంటే నేను ఏదో మాట్లాడుతున్నాను, ఇది చాలామంది హిందువులకు కూడా అన్నదమ్ములకు తెలియాలి. ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు, మనందరి ఇమోషన్స్తో ఆట ఆడుకుంటున్నారు. వాళ్ళని రెచ్చగొడుతూ, ఇటు పక్కన రెచ్చగొట్టే వాళ్ళు రెచ్చగొడుతూ. ఏంటండి అది నిజంగా? మన జీవితాలు ఎంత ముఖ్యమో ఆ పాత బస్తీలో నివసించే వాళ్ళ జీవితం అంతే ముఖ్యం కాదా? చాలా తప్పు కదా అది. ఒక ప్రాణాన్ని మనం రెచ్చగొట్టి సాధించేదేముంది? ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి మనకి. ఆయన ఒకటే అన్నాడు, ముస్లిం అతను ఎవరైతే పెద్ద మనిషి, నేను మదర్సాకి వెళ్ళినప్పుడు అన్నాడు, అమ్మ నిజంగా అన్నం పెట్టే తల్లివి నువ్వు, నీలాంటి వాళ్ళు వస్తే మా బతుకులు బాగుపడతాయి అమ్మా నిజంగా. కాబట్టి మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు గట్టిగా నిలబడు తల్లి అన్నాడు ఆయన. పిల్లలందరూ జై హింద్, జై భారత్ మాతాకి అంటే ఎంత ముద్దుగా నినాదాలు తీశారు తెలుసా? ఏం తెలుస్తుందండి? మీరు ఆలోచించండి. ఇంత ఉంటాడు వాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు, వాడికి ఏం తెలుసండి? చిన్న చిన్న పిల్లలు. వాడిలో ఆ విషయం నూరుతున్నది ఎవరు? మీరు విషయం నూరే కొద్దీ ఎన్ని సర్పాలన్నా తయారవుతాయండి. కాబట్టి ఆ చిన్న వయసు పిల్లలు అలా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.